హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమృశేఖర్ బ్లాగ్. ఇవాళ మనం ఎంతో టేస్టీ అండ్ యమ్మీగా ఉండి స్పినాచ్ ఆలు ఫ్రైని రెడీ చేసుకుందామండి. దీనికోసం నేను స్పినాచ్ను వాటర్లో కడిగి ఇలా కట్ చేసి పెట్టానండి. తర్వాత ఆలును కూడా కట్ చేసి ఇలా 15 మినిట్స్ వరకు వాటర్లో ఉంచానండి. ఇలా ఉంచడం వల్ల ఆలులో ఉండే పిండి పదార్థం తగ్గిపోయి ఫ్రై చేసేటప్పుడు అంటుకోకుండా వస్తాయండి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టిన ఆలు ముక్కల్ని ఇందులో వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. ఇలా ఆలు బాగా ఫ్రై అయిన తర్వాత నేను వేరే బౌల్లో తీసి పెట్టానండి. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లిని కూడా ఇలా క్రష్ చేసి పెట్టానండి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా కలిపానండి. తర్వాత మనం క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిని కూడా ఇందులో వేసాను. ఇలా వేసి బాగా కలిపిన తర్వాత ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో రుచికి సరిపోయే సాల్ట్ అలాగే కొంచెం పసుపు, కొంచెం కారం వేసి బాగా కలిపానండి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న స్పినాచ్ ఇందులో వేసి బాగా కలిపానండి. తర్వాత నేను ఇందులో కొంచెం వాటర్ వేసానండి. ఇలా వాటర్ వేసిన తర్వాత మూత పెట్టి ఒక 15 మినిట్స్ వరకు స్పినాచ్ని బాగా ఉడకనిచ్చానండి. తర్వాత మనం కట్ చేసి ఫ్రై చేసి పెట్టుకున్న ఆలుని ఇందులో వేసి బాగా కలిపి 2 మినిట్స్ అలాగే ఉంచానండి. చివరిలో కొంచెం ధనియాల పౌడర్ అలాగే కొబ్బరి, వెల్లుల్లిని పొడి చేసి పెట్టానండి. ఆ పొడి కూడా వేశాను. అంతే, ఎంతో టేస్టీ అండ్ యమ్మీగా ఉండి స్పినాచ్ ఆలు ఫ్రై రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమేనండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.